సభా సరస్వతికి నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కవిత పేరు నిత్య నూతనం. సెకన్లు, నిమిషాలు, గంటలు, దినాలు, వారాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, మహాయుగాలు. అరే, కాలం ఎంత తొందరగా గడిచిపోతోంది! కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది! మనం చూస్తుండగానే పిల్లలు పెద్దవారైపోతున్నారు. మనకు గడ్డాలు, మీసాలు తెల్లబడిపోతున్నాయి. మన అమ్మా నాన్నలు పండు ముదుసలై, అమ్మమ్మలు జేజమ్మలై ఇహలోకం నుండి జారుకుంటున్నారు. దబ్బ పండువలే అలరారుతూ నూతనంగా లేచిగురు లాంటి చిన్నారులు ప్రతి సెకను ఉద్భవిస్తున్నారు. అరే, ఈ సృష్టి ఎంత విచిత్రాతి చిత్రం! ఈ భగవంతుని సృజనాశక్తి ఎంత అమోఘం! పక్షుల కిలకిల రావాలు ఆ తొలి సంధ్య చీకట్లలో కితకితమంటూనే ఉన్నాయి. తరతరాలుగా ప్రాతకాలపు ఉషోదయపు వెలుగులు మహత్తరంగా విరజిమ్ముకుంటూనే ఉన్నాయి. సంధ్య చీకట్లలో, సాయంకాలపు నీరెండలో నీలాకాశం కెంపు రంగుతో సిగ్గుతో తలవంచుకొని ఉంటుంది. ఎప్పటిలాగే ఎంత నవ్యత, ఎంతటి నవోదయం! ఈ సృజనా పటిమలో ఇంతటి మహత్తర భాగ్యం ఈ ప్రకృతికి ఎలా అబ్బింది? కృష్ణమ్మ లాంటి జీవనదులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. సాగర గర్భంలోకి మృదుమధుర గానామృత సవ్వడి సృజిస్తూ పారిజాత పుష్పాలు, తరూజాలు మలయ మారుత తాకిడిచే తలలూపుతూనే ఉన్నాయి. నిరాడంబరంగా, నిస్వార్థపూరితంగా జీవితాన్ని త్యాగమయం చేసుకోమని. హే భగవాన్, ఎన్ని భావగీతికలు అల్లితేనేమి, ఎన్ని ప్రబంధ కావ్యాలు రాస్తేనేమి, నీ ప్రతిభ సృజనాశక్తిని కొనయాడడానికి ఏ అక్షరం, ఏ చరణం, ఏ భావం, ఏ పల్లవి నీ శక్తితో గీటురాదు. ఉప్పిన ప్రవాహంలా ముందుకు దూసుకుపోతున్న ఈ కాలాన్ని పట్టుకొని ఆపేదెవరు సాధ్యం కాదు. అందుకే పరుగెత్తే కాలాన్ని పట్టుకొని ఊగిసలాడవద్దు. ప్రభంజనంలా ముందుకొరికే కాలాన్ని ఆపాలని పిచ్చివాడిలా ఆలోచించవద్దు. గతం జారిపోయిందని వెర్రివాడిలా వెతలు చెందకు. పరిగెత్తుతున్న కాలంతో పాటు నీవు పరిగెత్తు. ఓ మనిషి, నీవు పరిగిడు. ఈ కవిత నేను 1985లో రాశాను. ఈ కవిత సముద్రఘోష అనే కవితా సంపుటిలో నేను ప్రచురించాను. ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఇది 10 మందికి పంచాలని నేను కోరుతున్నాను. స్వస్తి.